అమ్మా నాన్నల ప్రేమ, చదువు, ఉద్యోగం, ఆ తర్వాత ప్రతి ఆడపిల్ల కలలు కనేది అత్తింటి వాళ్ళు ఎలా చూసుకుంటారు, బాగా చూసుకునే వాళ్ళు రావాలి అని చెప్పి ప్రేమగా అమ్మా నాన్నలా చూసుకునే అత్తమామలు కావాలని. కానీ నాలాంటి కష్టం మాత్రం ఏ ఆడపిల్లకు రాకూడదు అంటుంది విశాఖకు చెందిన రమ్య. ఇంతకీ తనకి ఏ కష్టం వచ్చింది అంటే, అందరిలాగానే 2021లో పెళ్లి చేసుకున్న రమ్య హ్యాపీగా ఉన్నానేమో భర్తతో అనుకుంది. ఆ తర్వాత అత్తమామ బాగా చూసుకుంటారు అనుకుంది. కానీ కొద్ది నెలలకే అసలు విషయం బయటపడటంతో ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంతో కన్నీళ్లతో వేడుకుంటుంది పోలీసులను తనకు న్యాయం చేయమని. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHBలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. రమ్యకి ఏ కష్టం వచ్చింది? రమ్యతో మనం ఉన్నాం ప్రస్తుతం. వాళ్ళ అమ్మగారు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏమైంది? ఇంత చిన్న వయసులో పెళ్ళైన కొన్నాళ్ళకే ఆమెకి చెప్పుకోలేనంత కష్టం ఏమొచ్చింది? అసలు ఏం జరిగింది అత్తింట్లో అడిగి తెలుసుకుందాం. రమ్య, ప్రతి ఒక్కరికి పెళ్ళి అనేది ఒక పెద్ద డ్రీమ్. ఎందుకంటే అమ్మా నాన్న బాగా ప్రేమగా చూసుకుంటారు, మంచిగా ఉన్నంతలో చదివిస్తారు. తర్వాత కాస్త కూస్తో మా అమ్మాయి బాగుండాలి, అత్త ఇంట్లో లైఫ్ బాగుండాలని వాళ్ళకి తోచింది ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ ఇంత చిన్న వయసులో ఉన్నావు, ఈరోజు కష్టం వచ్చింది అని అత్తింటి దగ్గర కూర్చొని నువ్వు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏమో? నా పేరు రమ్య అండి. సో నాకు మ్యారేజ్ 2021 అక్టోబర్ 13 అని మ్యారేజ్ అయ్యింది. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ ఇష్యూ ఉంది. అంటే 2023లో జనవరిలో నాకు 2 కిడ్నీలు అనేది డ్యామేజ్ అయ్యాయి. సో ఆ ప్రాబ్లం రావడం కారణం మెయిన్ మా అత్తింటి వాళ్ళు. సో కట్టం ఇంత తెచ్చావనేసి డైలీ నాకు రోజు టార్చర్ అనేది చేసేవారు. సో అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్, సో 2 ఆడబొట్టులు, మా రెండో హస్బెండ్ వాళ్ళ హస్బెండ్. సో డైలీ వచ్చి నువ్వు ఇంతే కట్నం తెచ్చావు అనేసి రోజు, అంటే తినడానికి కూడా తిండి లేకుండా అంతలా చేసేవారు. ఏ రోజును మంచినీళ్ళు కూడా ఉండే కదా. అలాగా డైలీ టార్చర్ చేయడం వల్ల అమ్మ నాన్నకి చెప్పుకునే స్థితిలో ఉండేదాన్ని. ఏమని చెప్తే చూడు ఇలా చెప్పారు అలా చెప్పారు అంటారని. సో ప్రతి ఆడపిల్లకి ఇలా జరుగుతుంది తెలుసు, మనం చాలా దిక్కులో చూసాం. సో అలాగని ఇంతవరకు తెచ్చుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా జరిగిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నారంటే, మీకు చిన్న ఇల్లు ఉంది కదా, చిన్న ఇల్లు రాసేయండి నా పేరు మీద, నీ ఆస్తి మీద నా అమ్మ నాన్న చూసుకుంటానని సన్నగా. సో నా వెనకాల ఒక చెల్లి ఉంది, తనకు వివాహం జరిగిన తర్వాత ఏదైనా మా ముగ్గురికి అక్క చెల్లెలు కదా, సో సెటిల్ చేసి మనకు కడతారంటే, అయితే నువ్వు ఇప్పుడు ఆస్తి అనేది రాయట్లేదు. ముగ్గురు మేడం. సో ఆస్తి అనేది ప్రజెంట్ పెద్ద అక్క ఉంది, తర్వాత బ్రదర్ అనేది చనిపోయారు. సో తర్వాత మీ మీద ట్విన్స్. అలాగే ఆస్తి అనేది ఇప్పుడు ఇవ్వమనగలే. అయితే 2 days నుంచి అప్పటి నుంచే 2 సార్లు చెప్పారు, విడాకులు ఇస్తాను నీకు, విడాకులు ఇస్తాను అనేసి 2 సార్లు అనేది చెప్పడం జరిగింది. సో అలాగా ప్రతిరోజు ఎంత పని చేసినా ఏం పని చేసేది కాదు అనేసి రోజు నాన్న తిట్లు తిట్టేవారు. అమ్మ కూడా చెప్పేదాని కదా. లాస్ట్కి ఇలా చెప్తున్నారు, ఇలా జరిగిందమ్మా, నన్ను రూమ్లో పెట్టి బంధించారు, అత్తవారికి ఇలా బాగాలేదని సిటీకి తీసుకెళ్ళి నేను బంధించిన. ఆ టైంలో పీరియడ్ కూడా 4 days వరకు ఫుడ్ లేదు, వాటర్ లేదు, వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. ఆ స్థితిలో ఉండి కూడా కాళ్ళు చేతులు బాగా పొంగిపోయి ఉంటే, సో ఎమర్జెన్సీగా హాస్పిటల్ జాయిన్ చేస్తే అమ్మాయికి 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. సో అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ డయాలసిస్ చేస్తేనే బతుకుతుంది తప్ప అంత మించి మేమేం చేయలే. అంటే డయాలసిస్ సైన్ చేయడానికి కూడా మా హస్బెండ్ రాలేదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఇప్పుడు సర్జరీ అయ్యింది, సర్జరీ అయిన కూడా రాలేదు. నాకు నిన్న లాయర్ నోటీస్ పంపించి అమ్మాయితో నాకు విడాకులు కావాలని లాయర్ నోటీస్ పంపించారు. ఎందుకు? కారణం ఏంటి నోటీసులో? అమ్మాయికి ఇంత ముందే పెళ్ళికి ముందే 2 కిడ్నీలు పోయాయనే ప్రచారం అనేది జరుగుతుంది. తర్వాత అమ్మాయి సంసారానికి పనికిరాదు ఇంకా అనే లెక్కలో చెప్తున్నాను. సో ఆ సంసారానికి పనికిరాదు అన్నప్పుడు నాతో 1.5 year నాతో సంసారం చేశారు. సంసారం చేసిన తర్వాత దానికి మరి ఇప్పుడు సంసారం పనికిరాదంటే అంతకుముందు నాతో చేశారు కదా, తను ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు భార్యాభర్తల మధ్య ఇలాంటి డిస్కషన్ రావటం, ఇలాంటి చెప్పుకోలేని ఒక కారణంతో విడాకులు ఒక భర్త కోరుతున్నాడు అంటే అసలు జనరల్గా ఆయన ఏం చేస్తుంటారమ్మా? నువ్వు చూడడానికి చాలా చిన్నపిల్లగా ఉన్నావు, ట్విన్స్ అంటున్నావు, ఏం చదువుకున్నావు తల్లి? నేను డిగ్రీ బీకామ్ చేశాను. మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్ వర్క్ చేస్తున్నారు. జాబ్ అంటే మెయింటెనెన్స్ వర్క్ అలా చేసేవారు.
డీపీ మీద 6 నెంబర్ మీద. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మ వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం మేమందరం. మొదట్లో ఇప్పుడు 2021లో పెళ్ళైంది అంటున్నావు, నువ్వు బాగా చదువుకున్నావు, అతను కూడా మంచి జాబ్. సో ఫస్ట్లో ఎట్లా ఉండేవారు, ఎప్పటి నుంచి ఈ చేంజెస్ అతనిలో చూసావు? మ్యారేజ్ 3 మంత్స్ వరకు కొంచెం నాతో బాగానే ఉండేవారు. 3 మంత్స్ తర్వాత మా అత్తయ్య వాళ్ళు మాడబట్టే వాళ్ళు, ఇంత తక్కువ కట్నం తెచ్చిన అమ్మాయితో నువ్వు ఎందుకు ఇంత ఉండే, ఈ అమ్మాయికి ఇంకా బెటర్ అమ్మాయి వస్తే నీకు బాగా తెచ్చే అమ్మాయి వచ్చేది, ఎక్కువ కట్నం పట్టుకొచ్చేది, మనకు రేంజ్ ఉండేది, అలాంటిది తక్కువ కట్నం పట్టుకొచ్చే అమ్మాయితో ఎందుకంత మూవ్ అవ్వడం అవసరం అనే లెక్కలు మా హస్బెండ్కి మా అత్తయ్యలు మా ఆడబొట్లు బాగా చెప్పడంతో సరే ఆ రోజు నుంచి మా హస్బెండ్ కూడా నాతో క్లారిటీ అంటే నీట్గా ఉండేవారు. ఏవైనా మాట్లాడుకున్న అవసరం అలాగా అనేసి మా అత్తయ్య పిలిచేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. మాకు ఏ రోజు ప్రైవేట్గా అనేది ఏమీ లేదు, ఇవ్వలేదు. ఏ రోజు ఏం మాట్లాడుకుని ఏంటి మాట్లాడుకుని ఇక్కడ మా ముందు కూర్చొని మాట్లాడుకోండి అనే మాటలు చెప్పేవారు. ఏ రోజు అమ్మ నాన్న ఫోన్ చేసి ఏమేమి మాట్లాడతాను, మీ అమ్మ నాన్న ఫోన్ చేయడం అవసరమా అన్నట్టుగా మాట్లాడేవారు. ఏ రోజు నేను చెప్పుకోలేకపోయిన అమ్మ నాన్నకి కూడా ఇంత చాలా టార్చర్ అనేది చేశారు. సో అది ఎవరు చెప్పుకోలేక నాలో నీళ్ళు కుంగిపోయేదాన్ని. అది హై బీపీ వల్ల 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే వాళ్ళ వల్ల. పెళ్ళికి ముందు నేను కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అయ్యాను, కానీ 2 మార్క్స్ వల్ల పోయింది. ఇప్పుడు పెళ్ళికి ముందు నీకు ఈ ప్రాబ్లం వచ్చిందనేది చాలా విధంగా బాధ చెప్తున్నారు నాకు. వాళ్ళు ఆస్తిపరంగా కావాలంటండి, వాళ్ళకి ఆస్తిపరంగా కావాలంటే మేము ఉన్న మధ్యతరగతి పిల్లలమే. నాకు 4 పిల్లలు, 3 కూతుర్లు, 1 కొడుకు. 1 కొడుకు ఆర్మీకి సెలెక్ట్ అయిన కొడుకే సడన్గా డెంగ్యూ వచ్చి చనిపోయాడు. 3 పిల్లలు. పెద్ద అమ్మాయిని తమ్ముడికి ఇచ్చాను. వాళ్ళే ఉన్నంతలో వాళ్ళు అలా బతుకుతున్నారు. నాకు ఒక చిన్న ఇల్లు, కొంచెం భూమి ఉంది. లాస్ట్ వరకు అమ్మాయి పెళ్ళి అయిపోయి నేను బతికితే నాకు ఇంకెవరున్నారు, మీకే కదా ఇస్తానంటే మా పక్క వాళ్ళు 20 లక్షలు తెచ్చుకున్నారు, ఇంకో తోటకోళ్ళు 10 లక్షలు తెచ్చుకుంది చిన్నత్త వాళ్ళ కోళ్ళు అని నాకు ముందు అనేవారు. ఎంత కట్నం పెట్టేశారు మీరు, ఎక్కువ పెట్టేశారేటి, బంగారం కూడా 5 తులాలు ఇవ్వలేదు, 3 తులాలు ఇచ్చారు, 2 తులాలు అలా మాట్లాడేవాడు. అంటే చట్టకారంగా మాట్లాడితే నేను ఎప్పుడు పట్టించుకోలేదు. మైండ్ అంతా ఒక 3 నెలలు కంటిన్యూగా బాగున్నాడు. 3 నెలలు కంటిన్యూగా బాగుండంటే బాగుండాలి. అలాగే ఫస్ట్ పెళ్లి చేసే అబ్బాయికి కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదంట. వీళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లెలతో విధంగా పెళ్లి చేశారంట. ఎందుకు పెళ్లి ఇష్టం లేదు? అది ఏమనంటే నాకు కూడా ప్రజెంట్ చెప్పలేదు, నాకు పెళ్లి ఇష్టం లేదు, కానీ మా అమ్మ నాన్న ఫోర్స్ మీద పెళ్ళి అయితే చేసుకున్నాను అనేసి కూడా చెప్పారు. నాకు వివాహం అయిన తర్వాత ఆ విషయం చెప్పారు మాకు. ఆ విషయం నీకే డైరెక్ట్ చెప్పారా? నాకు డైరెక్ట్గా చెప్పారు ఒకసారి. తర్వాత మరి మీకు ఇష్టం లేనప్పుడంటే మా అమ్మ నాన్న ఫోర్స్ చేయడం వల్ల నేను కాదని లెక్క చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి. అంటే ఎందుకు ఇష్టం లేదు అంటే ఇంకా మంచి సెటిల్ అయిన అమ్మాయి కావాలనా, లేకపోతే అతను ఎవరినైనా లవ్ చేశాడా ఏంటి? అంటే వాళ్ళకి ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేసేవారు. మేము తక్కువ కట్నం ఇచ్చామనేసి ఇలాంటి అమ్మాయి కన్నా మంచి అమ్మాయి వస్తుంది కదా అన్న లెక్కలో మాట్లాడేవారు. ఇప్పుడు చక్కగా అందంగా ఉన్నావు, మంచిగా చదువుకున్నావు, ఇంకేం కావాలంట కలిసి సరిగ్గా సంతోషంగా ఉండటానికి? వాళ్ళకి విల్లుల మీద విల్లు కట్టమని మమ్మల్ని అడిగారండి. ఒక ఇల్లు ఉంది బీ టైపులో ఇల్లు, మాకు చిన్న రేకుల షెడ్ ఉంది, మాకు చిన్నగా ఒక 10 సెంట్ల అలా భూమి ఉంది ఊర్లో స్టీల్ ప్లాంట్ దగ్గర. ఆడికి పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద ఇల్లు వేయాలంట. మమ్మల్ని అప్పుడే 5 లక్షలు అడిగారు. అంటే తర్వాత మీరు కట్నం ఎంత ఇచ్చారమ్మా? 5,50,000 ఇచ్చానండి. ఇంకేం పెట్టున్నారు? బంగారం పెట్టాను, తర్వాత 3 తులాల దగ్గర బంగారం పెట్టాను, కట్నం సారి ఇచ్చాను మొత్తం. తర్వాత మనం ఆవిడకి వచ్చినప్పుడు కూడా బంగారం ఇచ్చాను బాబుకి. 1,00,000 రూపాయలు పెట్టి మనం బండి కొనుక్కోమని 1,00,000 రూపాయలు ఇచ్చాను. పాపకు 2 నెలలు మొత్తానికి పెళ్ళి అయిన తర్వాత ఒక 10 లక్షల వరకు ఇచ్చాను. ఇచ్చినది సరిపోలేదంటే నేను అలా అడ్జస్ట్ అమ్మన్నాను. ఒక్క పాపకు పెళ్ళి అయిపోతే తర్వాత ఏమైనా ఉంటే అమ్మేసేసి మీ ఇద్దరికే, నాకు ఇంకెవరు లేరు కొడుకు, నువ్వే కొడుకులా చూసుకుంటాను బాబు, అమ్మ నాన్న మాటలు వినకు. మీ అక్క చెల్లెలు ఏదో ఉంది స్థాయిలో ఈ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ మీ అక్క, ఆ అమ్మాయి ఏదో చెప్తుంది ఏదో చేస్తుంది, కానీ ఆ మాటలు వినక నాన్న ఒక్క సినిమా కూడా తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. పాప ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక్క సినిమాకి ఒక షికార్కి బయటకు వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు. అమ్మాయి బండి ఎక్కడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ అక్క కూతుర్లు అక్క పిల్లలు అమ్మనే తీసుకెళ్ళేవారు తప్ప పాపననేది ఒక్కరోజు ఆ సినిమాకి కానీ షికార్కి కానీ బయటకు వెళ్ళడం ఇష్టమే లేదు. మెయిన్ కారణం అబ్బాయి కొంచెం మంచోడైనా తల్లిదండ్రి 2 అక్క చెల్లెలు, 1 బావ, 2వ బావ. మెయిన్ పాపని చూడకుండా చేసింది బాధ్యత వాళ్ళ అక్క చెల్లెలు భర్త. తల్లి రమ్య, పెళ్ళైన కొత్తలో అంటే ఒకవేళ జాబ్ చేస్తున్నా కాకపోయినా కొన్ని నెలల పాటు కొంత టైం స్పెండ్ చేయడం, చక్కగా బయటికి వెళ్ళటం, కొత్త ప్రపంచం ఇట్లా ఉంటుంది భార్యాభర్తలు అన్నాక. సో చిన్న అమ్మాయివి చక్కగా చదువుకుని ఉన్నావు, అన్నీ తిప్పొచ్చు చేయొచ్చు, ఇలాంటివి ఏమైనా అసలు ఉన్నాయా అసలు లైఫ్లో? నాకు తెలిసి మ్యారేజ్లో అలాంటి ఎప్పుడూ లేదు. ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు మేము. ఒక్కసారి వెళ్ళి పార్క్ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్ బయటికి వెళ్ళి మా అత్త కూడా నన్ను చాలా రకంగా తిట్టింది. ఇదేనా తిరగడం పెళ్ళి అయితే ఆడపిల్లలు అనేసి చాలా రకాలుగా తిట్టేవారు. ఇది సంసారం చేసే
విధానం అయితే ఇలా బయటికి వెళ్తారా అది ఇది అని చేసి అమ్మకి నేను ఫోన్ చేశాను. అమ్మ ఇలా అంటుంది, మా అత్త బయటికి వెళ్ళడం తప్పు అంటుంది. అంటే పెళ్ళి 1 monthకి వెళ్ళాం మేము. పెళ్ళి 1 monthకి వెళ్ళినందుకు మా అత్త చాలా విధంగా తిట్టిందమ్మ, ఇంకెప్పుడు మేము బయటికి వెళ్ళామని కూడా చెప్పాను. సో వాళ్ళు ఏమి ఉద్దేశం అంటే కోళ్ళు అనేది ఇంట్లో పని చెయ్యాలి, అంతమించి ఇంకేం మాట్లాడకూడదు, తేవాలి, కట్నం తెచ్చి ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో అంత పని చేసిన హెల్త్ ఇష్యూ అంటే నాకు ఫీవర్గా వచ్చింది అనుకో ఏ రోజైనా ఎలా ఉన్నాయని కూడా అడిగేవారు కాదు. ముందు పని చేసామా లేదా అనే విధంగా మాట్లాడు. అంటే గొడ్డి చాకరీ చేయాలి ఇంట్లో. అక్కడికి వాళ్ళ ఆడబట్ల పిల్లలు కూడా స్కూల్ నేనే తీసుకొచ్చేవారు. ఆ క్యారేజ్ కూడా నేనే కడిగేదాన్ని. అన్ని పనులు చేసినా తిన్నామని కూడా ఎవ్వరు అడిగేవారు కాదు. నైట్ 10 అయినా నేనే పని చేయాలి. డే టైంలో కూడా నాకు నరకం చూపించేవారు. డే టైంలో కూడా 10 గంటల వరకు నైట్ అంతా బయట వదిలేసేవారు. దోమలు కుట్టేసి వాళ్ళందరూ పడుకునే టైంకి లోపలికి వచ్చి తినేసి మూల ఎక్కడ పడుకో అని చెప్పు. నేను ముందే చెప్పాను. ఇప్పుడు కాస్తో కూస్తో ఒక మనిషిలాగా ట్రీట్ చేసే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళే మారుతారు అని మనం ఎన్ని భరించినా పర్వాలేదు. మొత్తం ఇల్లంతా ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక మనిషిలాగా కాకుండా ట్రీట్ చేస్తుంటే అమ్మ వాళ్ళకి ఎందుకు చెప్పుకోలేకపోయావు నువ్వు? ప్రతి ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరుగుతుందని అనుకుని తప్పగా చెప్పలేదు. ఏదో మనకి ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందువల్ల నేను అమ్మ నాకు ఏం చెప్పలేదు. ఏంటి ఆడపిల్ల అంటే సినిమా కష్టాలు ఇలాగే ఉంటాయి, అందుకే అలాగే నాకు జరుగుతుందని అనుకున్నావా? చదువుకున్నావు కదా తల్లి. మేడం నాకు ఒక్క మాట, నేను ఒక అమ్మాయి మొగుడిని వదిలేసి ఇంట్లో ఉండిపోయింది. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుష్పత ఈడికి వచ్చినా కూడా వెళ్ళట్లేదు. ఆ అమ్మాయి అలా ఉండిపోయింది కదమ్మా, వెళ్ళట్లేదు, వాళ్ళకి ఇష్టమేమో. తర్వాత నేను ఒక మాట చెప్పాను, అత్తాలు ఇంట్లో చిన్న గొడవలు వస్తాయమ్మా, అది సర్దుకుపోవాలి, అది సంప్రదాయం అని నా తప్పండి. మాటకి కట్టుబడింది అమ్మాయి. అది లేకపోతే అసలు చిన్నప్పుడు పెళ్లి చేసి నాకు ఈ భర్త ఇష్టం లేదు, ఇంకా చదువుకుంటాను, నాకు పెళ్ళి ఏం చేస్తున్నావు, చెల్లికి నాకు ఒకేసారి పెళ్లి చేయని చాలా ఏడిసిందండి. నేనే నా కొడుకు చచ్చిపోయిన సంవత్సరంలో నాకు మళ్ళీ మా అల్లుడు కొడుకులాడు అవుతాడని నేను చాలా బాగా చూసుకున్నానండి. అక్క చెల్లెలు మాటలింటి హింసించి ఒకరోజు రాత్రి ఇంటికి వెళ్ళేసరికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే మా అమ్మాయి బయటికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తుందంట ఏ విషయాలను. బయట గేట్లు కూడా వేసుకుని వెళ్ళిపోతే మాకు ఫోన్ చేస్తే మా ఊరి నుంచి ఇక్కడ రాబోసరి కాళ్ళు ఇలా పొంగిపోయినాయి, ఏమంటే ప్యాడ్స్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేవమ్మా, ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయారు నా ఫోన్ అని. నేను చాలా ఏడ్చానండి. ఈ కూతురు కూడా పోగొట్టుకుంటానేమని భగవంతుడి దయ వల్ల మా అమ్మగారు కిడ్నీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ 10,000 రెంట్ కట్టుకొని ఇలా బతుకుతూ మా అమ్మాలన్నీ నాకు అన్నీ ఏవో అనుకున్న కాడికి అన్నీ సరుతున్నారు. అలా ఊరోళ్ళు కూడా అప్పులు ఇచ్చారు. ఈ పిల్లని ఇంతవరకు పెంచుకున్నానండి. ఇప్పుడు శనివారం నోటీస్ పంపించారు. ఆ నోటీస్ చూసినప్పటి నుంచి ఒక పాయింట్ పెరిగిపోయింది, క్రియేట్ లెవెల్. ఏమమ్మా నేను ఏ తప్పు చేశాను, నాకు నోటీస్ పంపించారు అంటే వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా అక్కడే బతకాలనుకుంటుందండి. ఇంత చిన్న వయసులో నిజంగా నా కూతురికి దండం పెట్టిన తప్పు లేదు. ఈ రోజుల్లో ఇంత చదువుకున్న అమ్మాయిని ఇంత చిన్న వయసులో అమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఆలోచించిందంటే తల్లి ఇంకో చిన్నపిల్ల ఉంది, నిన్ను ఎప్పుడు తీసుకొచ్చాలి, ఇలాగంటే నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ ఇంకో పాప సంబంధాలు రావమ్మా, నువ్వు ఉన్నా లేకపోయినా ఒక కొడుకే కదా, వాళ్ళ అత్తమ్మ ఈరోజు అంటారు రేపు అంటారు, అక్కడే సర్దుబాటు చేసుకో అనే మాటకి నా కూతురు ఇంత నరకం తెచ్చుకుందమ్మా. ముందే కిడ్నీలు పోతే ఇన్ని సంవత్సరాలు ఎలా పోతుంది? సంవత్సరంన్నర వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. కిడ్నీ పేషెంట్ అంటే మరుసటి రోజే డయాలసిస్ చేయకపోతే కాలు పొంగిపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి ఎంత ప్రాబ్లం ఇచ్చేసింది. సంవత్సరంన్నర వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళకి తెలుసు కదా కిడ్నీ పోయిన పిల్లని 2001లో పెళ్లి చేస్తే 2003లో ప్రాబ్లం వస్తే ఇన్ని రోజులు ఎలాగుంటుందో ఏ డాక్టర్ అని సరే. ఇప్పుడు నేను ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నా, డాక్టర్ కూడా ఫుల్గా తిట్టారు. ఈ రోజు ఎలాగుంటావు రేపు ఎలాగుంటావు ఎవరికి తెలియదు కదా. అలా అయితే అందరూ బాగున్నోళ్ళే, హెల్త్ కండిషన్ బాగున్నోళ్ళకే పెళ్ళిళ్ళు అవ్వాలి, ఆరోగ్యం చెడిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకూడదే ఇంకా అసలు ప్రపంచం. అయినా మాకు ఏంటనుకుంటున్నాడంటే మా ఆస్తి అంతా అబ్బాయి పేరుని రాసేస్తే, ఆ అబ్బాయి కూడా లేదు, అబ్బాయి అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న ఆ అబ్బాయిని మప్పి మా అమ్మాయితో ఎలా బాగోలేకుండా ఎక్కడికి ఇక్కడ తీసుకెళ్లకుండా ఉంటే నేను వెళ్ళి రాసేస్తానని ఆ ప్యానింగ్లో ఉన్నారమ్మా. ఆ భూమి కూడా ఇద్దరి పేరుని రాస్తానన్నాను. ఇద్దరి పేరుని కూడా ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయి మాకు ఇంకెవరు లేదు, ఎక్కడో కూడా మేము ఉంటాం, మీకు ఇద్దరికి రాసేస్తామనే మాట కూడా వాస్తవం. నేను పెద్ద మనుషుల్లో కూడా చెప్పాను. బాగుంటాయి పెళ్ళైన 3 రోజుల నుంచి ఇలా హింసలు పెడుతుంటే
నేను ఇక్కడ ఇల్లు రాసేసి వాళ్ళకి ఇల్లు కట్టించి పై రేకులు షెడ్ వేసి ఎన్నో ఆశలు చెప్పేవారు. మాకు ఎవరు లేరు, మాకు ఒక ఇల్లే కదా, ఒక కొడుకే కదా కింద. ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ అమ్మాయి అరేంజ్ చేసేస్తే నేను బాగా చూసుకుంటారు వాళ్ళు? నాకు చూసుకోరని నమ్మకం ఉంది. ప్రజెంట్ నేనైతే కాపురం చేయడానికి అయితే నేను వెళ్తాను, కానీ వాళ్ళు చూసే విధానం నాకు నచ్చలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా నేను మార్నింగ్ వెళ్ళినా కూడా ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఎలా ఉన్నా ఇంట్లో మా అత్తయ్య మా ఆడబట్టే ఉన్నారు, మా ఆయన నన్ను చూసి కూడా వెళ్ళిపోయారు, పట్టించుకోలేదు. ఎందుకు వచ్చారని కూడా అడగలేదు, ఎవరు అడగలేదు. సో నాకు న్యాయం జరిగే వరకు నేను అక్కడే కూర్చున్నాను. సో నాకు హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. మీ ఆయన పేరు ఏమన్నావమ్మా? సిహెచ్ రాజు, చట్టిరాజు. ఒకవేళ రాజుకి ఇలాగ కిడ్నీ ఒకటి పోయింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఉంటాను, తనతోనే కలిసి ఉంటాను ఎప్పటికైనా. కానీ అదే సిచ్యువేషన్ తను ఆలోచించట్లేదు. అంటే ప్రతి వైఫ్కి హెల్త్ బాగా వదిలేరు కదండి. సో మనం కూడా ఆలోచించాలి. ఒక మనిషిగా రూపంలో ఎత్తేప్పుడు ఆరోగ్యం అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. సో మనం కూడా ఆలోచించి అమ్మాయికి ఇలా అయింది, సో అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి జీవితాంతం తనతో ఉండాలనేసి ఆలోచించాలి. కిడ్నీ ఒకటి ఇవ్వచ్చు కదా బాబు, ఒక కిడ్నీ అమ్మాయికి ఉంది కదా, ఒక కిడ్నీ లేదు కదా, అది కూడా చిన్నగా అయిపోయి ఏం పాడైపోలేదు. చిన్న వయసులో చాలా బాగుంటుంది, పిల్లలు పుడతారు. నేను ఆమె నాకన్నా ముందుగా చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, ఒక కిడ్నీ నీది ఇచ్చేవచ్చు కదా అని అడిగితే, ఈ అమ్మాయి ఏమన్నా తెలుసా, పడుకొని మా ఆయన డ్యూటీకి వెళ్తారు కదబ్బా, నన్ను చూసుకోవాలి, మా ఆయన కిడ్నీ వద్దబ్బని ఏడ్చిద్దబ్బా, అంత మంచి పిల్లలు అలాగే ముసలు పెడుతున్నారు. ఈరోజు అంత ఎండలో అలా కూర్చొని ఉన్నాం మేము. కిడ్నీ ఆపరేషన్ అయ్యి 5 నెలలు అయ్యింది. అలాంటి పిల్లలు నడువు నొప్పుతో వచ్చి నేను ఇప్పుడు సూపదిని రాసి స్నానం చేయించి అలాగ ఉన్నాను. నిజంగా మాకు న్యాయం కావాలి, నా కూతురికి ఏదైనా చేసి పెట్టాలి. అయితే పోయిన 2 నెలల నుంచి ఈ రోజు వరకు ఒక్క అత్త కానీ మామ కానీ ఆడపడుసులు కానీ ఏరుకోలు కానీ ఎవరు రాలేదమ్మా చూడడానికి. కేసు పెడితే సార్ అన్నారు, నా దగ్గర ₹1 లేదు, 50,000 ఉందని అంటే, 50,000కి 10 లక్షల ఆపరేషన్ ఎలాగవుతుందిరా అని చెప్పేసి సీఏ గారు, దువ్వడ్డేసిన సీఏ గారు తిట్టేసి మొత్తం అందరు ఫ్యామిలీ తిట్టాడు. నీకే ఇదే కిడ్నీ పోతే నువ్వు ఇలా రోడ్డు మీద పడిపోతావు, మీ అమ్మ నువ్వు చూడవా, మీ అక్క కానీ మీ అమ్మ కానీ పోతే ఇలాగే చేస్తావని అడిగితే వాళ్ళకు ఉండిపోయారంట వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళు ఏరుకోడు అన్నాడు, 150,000 ఇవ్వగలరు రీనా నీస్ అన్నారు. ఇప్పుడు ఎంత ఉంది అంత ఇవ్వండి, అమ్మాయి నోటి బ్లడ్ పడిపోతుంది, అమ్మాయికి కాపాడుకోవడానికి వాళ్ళు అంత తపన పడుతున్నారని చెప్తే ఒకసారి 50,000 ఒకసారి 1,00,000 తెచ్చిచ్చి ఇప్పుడు వచ్చి కనపడలేదమ్మ. కనీసం ఆపరేషన్ అయ్యి ఎలాగైంది ఏంటి బాగున్నావా లేదా ఒక్క ఫోన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ చేయలేదు. అయినా నేను పాప బాధపడిపోద్దున్న పాప దగ్గర టాపిక్ తీయకుండా ఇక్కడ తీసుకుని ఇల్లు ఇక్కడే ఉండిపోతున్నాం. ఆగస్టు నుంచి ఇక్కడే ఉన్నాం, అద్దెకి కట్టుకోలేకపోతున్నా, 20,000 మందులు అవుతున్నాయమ్మ. ఇవన్నీ చేసుకోలేకపోతే నా బాధలు నేను పడుతూ పని చేసుకుంటూ అన్నీ చేసి నేను ఎలా బతుకుతూ పెంచుకుంటున్నానా. ఈరోజు నోటీస్ పంపించాడు, దేనికి పంపించాడమ్మా? నా కూతురు అక్కడికి వెళ్ళి కాపురం చేయలేదని పంపించాడా, లేకపోతే నా అమ్మాయి నచ్చలేదని వదిలేస్తుందని అన్నదా? ఏదని చెప్పాలి కదమ్మా. నోటీస్ దేనికి పంపించాడు? అది మాకు కావాలని చెప్పి ఇంటికి వెళ్ళానమ్మా పాపని తీసుకొని. అందరూ కుర్రోళ్ళు వచ్చారు, మాట్లాడుతుంటే ఆడేం నచ్చకుండా తాళాలు వేసుకుని వెళ్ళిపోతే అక్కడే కూర్చుంటే అందరూ వచ్చారు, ఇలాగ మాట్లాడారు. పోలీసులు కూడా వచ్చారు. బాబు వెళ్ళిపోండి, నేను టేస్కింగ్ కోసం నేను మాట్లాడతాను, మీరు రండి సాయంత్రం 6 గంటలకు అన్నారు. ఇప్పుడు రమ్మన్నారు. ఇప్పుడు రమ్య, ఏం న్యాయం కోరుతున్నావు? నీ ఒక్కదాని సమస్య కాదు, చాలామంది ఆడపిల్లలు ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. ఏదో తల్లిదండ్రులకి చెప్తే ఇంత ఖర్చు పెట్టి ఇంత ఘనంగా పెళ్లి చేసి మళ్ళీ అమ్మాయి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, అమ్మా నాన్న ఎక్కడ బాధపడతారో అని కష్టాలు, అత్తింటి కష్టాలు, మొగుడు పెట్టే బాధలు భరించి ఉండే ఆడపిల్లల్ని చాలామందిని చూస్తున్నాం. కానీ నీది అంతకన్నా ఎవరు తీర్చలేని కష్టం. ఒకవైపు ఆరోగ్యం బాగాలేదు, మరొక వైపు ఇంత చిన్న వయసులోనే అత్తింటి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, కట్నం కోరుతున్నారు. ఏం న్యాయం కోరుతున్నావు తల్లి? నేను మా ఆయనతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. సో నేను మా ఆయనతో కలిసి ఉండాలంటే మా అత్తయ్య మా ఆడబట్టలతో నాకు విముక్తి కలగాలి. ముందు వాళ్ళ వల్ల మా ఆయన మారిపోయి చాలా నా వైపు చూపించుకోగలరు మా హస్బెండ్. సో వాళ్ళ దగ్గర నుంచి కాకుండా మా హస్బెండ్ నేను కొంచెం వేరేగా ఉండినట్టుగా చూసుకొని, కానీ మా ఆయనతోనే నేను కలిసి ఉంటాను, అది కోరుకుంటున్నాను. సో నాకు లాయర్ నోటీస్ కూడా అమ్మాయి సంసారానికి పనికిరాదు అని అంటున్నారు. సో అది ఎవరైతే అన్నారో, ఏ డాక్టర్ అయితే అన్నారో అలాగే ఆ నోటీస్కి నాకు పట్టుకొని రావాలి. ఏ డాక్టర్ అన్నారో ఆ డాక్టర్ సర్టిఫికేట్ కూడా 2 పట్టుకొని రావాల్సిన కోరుకుంటున్నాను నేను. అంటే అమ్మాయి పనికిరాదు, పిల్లలు పుట్టరు అనేసి నోటిఫికేషన్ వేశారు. సో లాయర్ నోటీస్. సో దేనివల్ల వేసారు? నాకు 1.5 year కాపురం చేసినప్పుడు ఇప్పుడు ఈ మాట అనడానికి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. సో నాకు ఏ డాక్టర్ అయితే అన్నారో ఆ డాక్టర్ని తీసుకొని అలాగే డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని రావాలి. ఈరోజు మీ పోలీస్ స్టేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడికి వచ్చి కలవాలనుకుంటున్నాను. సో మాకైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను. పెళ్ళి అనేది ఒక కమిట్మెంట్, కష్టమైన సుఖమైన జీవితాంతం. ఇంకా తల్లి తండ్రి
ఆడపిల్లని ఎంత ప్రేమగా పెంచుతారో అదే ప్రేమ అత్తింట్లో కోరుకుని వెళ్తుంది అమ్మాయి. అంతకు మించి భర్త సపోర్ట్ ఉంటే చాలు, దేన్నైనా జయించగలుగుతాం. ఇద్దరికిద్దరు అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని డెవలప్ చేసుకోగలం. ఇదే ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేసేది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ అంటూ ఒకటి వస్తే భర్త భార్య విషయంలో ఎలాంటి కమిట్మెంట్తో ఉంటాడు, భార్య భర్త విషయంలో ఎలాంటి కమిట్మెంట్తో ఉంటుంది? ఈ రమ్య కథ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా రమ్యకి మనం కూడా సపోర్ట్గా నిలబడదాం. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో ఒక చేంజ్ రావాలి. ఆ విధంగా ఏదైతే పోలీస్ స్టేషన్ వరకు రమ్య కంప్లైంట్ వెళ్ళిందో దానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని అయితే మనం కూడా కోరుకుందాం. మా సపోర్ట్ మీకు ఉంటుందమ్మా. ఆ పోలీసులు కూడా మిమ్మల్ని కూడా కోరుకునేది ఏంటంటే నా కూతురు న్యాయం చెయ్యాలి. ఒకవేళ అక్కడున్నా కూడా చంపేస్తారమ్మా. వాళ్ళు మంచోళ్ళు కాదు అసలు. అలా ఆడపిల్లలు నేను ఎక్కడ చూడలేదు. మనమున్నాము, దేశం మొత్తం మీద ఆడపిల్లలు ఉన్నారు, కనికరం అనేది ఉంటుంది. కానీ కనికరం అనేది ఇంత కూడా లేదమ్మా. వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే తలుపులు గెళ్ళేసుకుని లోపల ఉండిపోయారు. మంచినీళ్ళు కదా టాయిలెట్ వచ్చేస్తుంది, పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళారు. కానీ ఈరోజు వాళ్ళు చూసాక నాకు అర్థమైంది, అలా అయితే అక్కడ వదిలితే చంపేస్తారమ్మ పాపని. వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళి బతికి మొగుడు పిల్లం ఉంటే హ్యాపీగా ఉంటారేమో నేను సంతోషిస్తున్నాను. లేదు వద్దు నా భార్య నాకు అవసరం లేదు అన్నారు కదా, దానికి ఏం చేయాలనుకునేది మీకు చట్టంకి తెలుసు. కాబట్టి అందరికీ పోలీసుల వరకు మీకు కోరుకునేది ఒకటి, నా కూతురు న్యాయం చేసి పెట్టండి. నాకు ఎవరు లేరు, నాకు 3 ఆడపిల్లలే, నా భర్త కూడా బాగోదు, నేనే పని చేసుకుని పిల్లలు చూసుకుంటున్నాను. అందుకేనన్నా మీకు అందరికీ నమస్కారం.